హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నా స్టైల్ ప్రాన్ పులావ్ చూపిస్తాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్గా కుక్కర్ తీసుకుని దాంట్లో ఆయిల్ అండ్ గీ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక దాంట్లో స్పైసెస్ అన్నీ వేసుకుందాం. స్పైసెస్ అన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ అండ్ మిర్చి వేద్దాము. ఆనియన్స్ని కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం. ఈలోగా మనం ఏం చేద్దామంటే బిర్యానీకి స్పెషల్ ఇంగ్రీడియంట్ మసాలా. సో మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మనం ఫ్రై చేస్తున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అది సిమ్లో పెట్టుకుందాము. ఫస్ట్ అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలోగా మన మసాలా ప్రిపేర్ అయిపోతుంది. బిర్యానీకి ఎప్పుడు అప్పటికప్పుడు చేసిన మసాలా అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు స్మాల్ సైజ్ మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోండి. మీ స్పైస్ లెవెల్స్కి తగినట్టు వేసుకోండి. అండ్ గసగసాలు, ధనియాలు, జీలకర్ర, కాజు కూడా వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా అయితే బాగుంటుందని నేను అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నాను. లైట్గా వాటర్ యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకోండి. ఇక్కడ చూపించినట్టు స్మూత్ పేస్ట్లా చేసుకోండి. చూసారు కదా, నాకు ఆ పేస్ట్ అయ్యేలోగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. నేను ఇక్కడ ప్రాన్స్ ఆల్రెడీ ఆగిలి పట్టుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఆగిలి పట్టిన ఈ ప్రాన్స్ని మనం దాంట్లో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ప్రాన్స్ని బాగా ఫ్రై చేసుకుందాము. ఆగిలి అంటే ఏం లేదు, ప్రాన్స్ బాగా క్లీన్ చేసేసాక ప్రాన్స్లో వాటర్ అంతా డ్రైన్ చేసుకుని ఒక ప్యాన్లో వేసుకుని లైట్గా కారం, ఉప్పు, పసుపు వేసుకోండి. ప్యాన్లో వేసుకుని కుక్ చేసుకుంటే మనకి ప్రాన్స్లోంచి వచ్చే వాటర్తోనే ప్రాన్స్ అంతా కుక్ అయిపోతుంది. నాకు ఇలా ఇష్టము, నాకు అలా రా ప్రాన్స్ వేసే కంటే. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది రా ప్రాన్స్ కంటే. అండ్ ఇప్పుడు నేను వీడియో అయితే తీయలేదు, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో తీసినప్పుడు ఈ ఆగిల్ కూడా వీడియో తీస్తాను. ఆనియన్స్లో ప్రాన్స్ వేసుకున్నారు కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్ని కూడా వేసేయండి. ఇప్పుడు మసాలా పేస్ట్ ప్రాన్స్కి పట్టేలా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇది స్పైసీగానే ఉంటుంది. మీలో ఎవరైనా స్పైస్ లవర్స్ అయితే స్పైసీగానే చేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్స్ కారము, మాకు స్పైసీగానే ఇష్టము, అందుకు కొంచెం స్పైసీగానే చేస్తున్నాను నేను. నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వేసిన చిల్లీ పౌడర్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ లిడ్ పెట్టి క్లోజ్ చేసేయండి. అలా చేస్తే ప్రాన్స్కి కొంచెం మసాలా అంతా బాగా పడుతుంది. 3-4 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే మంచిగా రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొరియాండర్ కూడా వేసుకోండి. యాక్చువల్లీ నేను మర్చిపోయాను. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ రైస్ చేస్తున్నాను. సో మీరు 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ ఏంటి అలా ఉంది అనుకోకండి, ఆల్రెడీ నేను మసాలా చేశాను కదా, దాంట్లోనే ఒకసారి వాటర్ వేసి ఆ వాటర్ని మిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కదా, ఆ రైస్ని 1-2 టైమ్స్ వాష్ చేసి అప్పుడు ఆ రైస్ని వేసుకుందాము. నేను ఆల్రెడీ రైస్ని వాష్ చేసి పెట్టుకున్నాను, సో ఆ రైస్ని వేసేస్తున్నాను. ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తాను. మీరు వెంటనే ఇక్కడ మూత పెట్టేశారంటే పైనంతా మసాలా రైస్, కిందంతా ప్లెయిన్ రైస్ కింద ఉండిపోతుంది. రైస్ వేసిన తర్వాత కొంచెం సేపు పొంగాక ఒకసారి మిక్స్ చేసి అప్పుడు లిడ్ క్లోజ్ చేయండి. అప్పుడు ఈవెన్గా కుక్ అవుతుంది. నాకు ఫస్ట్లో తెలియక నేను అలాగే చేసేదాన్ని. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసుకుని 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం దాని ఆవిరంతా పోయే వరకు ఉంచేసేయండి. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఉంటుంది. చూడండి ఎంత బాగా కుదిరిందో పొడి పొడిగా. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. పైనుంచి కిందకి అంతా బాగా మిక్స్ చేసుకుంటే ఇన్ కేస్ ఎక్కడన్నా మసాలా అది ఉండిపోయినా సరే మిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ సర్వ్ చేసుకోండి. నిజంగా సూపర్ ఉంటుంది. మా హస్బెండ్కి చాలా ఇష్టం ఈ బిర్యానీ అంటే. మంత్లీ వన్స్ అన్నా చేస్తాను నేను ఈ బిర్యానీ. డైట్ స్టార్ట్ చేశాక నేను అంత ప్రాన్స్ తినవట్లేదు, అందుకనే ఎక్కువ చేయట్లేదు. కానీ ఇంతకుముందు అయితే వీక్లీ వన్స్ చేసేదాన్ని నేను ఈ బిర్యానీ. వీడియో కంటే డైరెక్ట్గా కలర్ ఇంకా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇన్ కేస్ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పులావ్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. That's it for this video. See you in the next video. Bye bye. Take care.